ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, మనము గత 2 వారం నుండి యేసు రాకడ గురించిన 4 థీమ్ గురించి అంశాల గురించి మాట్లాడుకుంటున్నాము. మొదటగా యేసు రాకడ వలన వచ్చిన నిరీక్షణ ఏమి అనేది చూసుకున్నాం, హోప్ ఆఫ్ ద అడ్వెంట్. దానికి తర్వాత ద పీస్ ఆఫ్ అడ్వెంట్, యేసు రాకడ ద్వారా వచ్చిన సమాధానము. ఈరోజు యేసు రాకడ ద్వారా కలిగిన సంతోషం గురించి మాట్లాడదాము, ద జాయ్ ఆఫ్ అడ్వెంట్ అని. సో దీని గురించి లూకా 2వ అధ్యాయంలో మనము 8 నుండి 10 వరకు చదివినప్పుడు తెలుస్తుంది. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చూసారా, అప్పుడు ఆయన పుట్టే సమయంలో ఆ దూతలు చెప్పిన మాటలు ఏమి? అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారా, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు అందిస్తున్నాను. దానివల్ల ప్రజలందరికీ కలిగే మహా సంతోషము. యేసు పుట్టకతోనే చాలా ఒక సంతోషం వస్తుంది. చాలా సంతోషమైన విషయం అంటున్నారు. యేసు అప్పుడే పుట్టారు, ఇంకా ఏమీ మాట్లాడలేదు, ఇంకా ఏ కార్యాలు చేయలేదు, అప్పటికే అది చాలా సంతోషకరమైనది అని చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఆయన భూమిలో పుట్టిందే చాలా గొప్ప విషయము. ఎందుకంటే జనాలకి మహా సంతోషం తీసుకొచ్చే వరకు పుట్టారంట. క్రిస్మస్ అంటేనే సంతోషమైన ఒక సీజన్ కదా. సో ఎందుకంటే ఆయన పుట్టారు కాబట్టి ఆయన చేయబోయే కార్యం నిమిత్తము అది చాలా సంతోషకరంగా ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. సోదర సోదరి, ఈ సంతోషం గురించి మనం చూడాలంటే దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని సృష్టించారు కదా. ఎందుకు మనిషిని అంతా సృష్టించాలా, దేవదూతలు ఎందుకు దేవుడు సృష్టించాడంటే దేవుడు మంచోడు కాబట్టి ఆయనకున్న సంతోషంని ఆయన అందరితో పంచుకుంటున్నారు కదా. మనం సృష్టించిందే సంతోషంగా ఉండాలని, మమ్మల్ని ఆనందంగా ఉండాలని సృష్టించింది. దానికి ఆదాం అవ్వని సృష్టించినప్పుడు వాడికి ఎంత బ్యూటిఫుల్ ఒక ప్లేస్ని ఇచ్చారు, మంచి శరీరం ఇచ్చారు, ఒక సంతోషపడే ఆనందించే అన్ని ఒక అవయాలని ఇచ్చారు. మరి ఆ కంటికి చూసేకు మరి తినేకు ఆహారంకి అనుకూలమైన అన్ని వృక్షాలని సృష్టించారు. అది ఆదికాండము 2:9 చదువుతాం కదా. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, చూసారా, చూసుటకు రమ్యంగా ఉంది, తినేదానికి మంచిగా ఉన్నది అంటారు. ఎంత మన సంతోషంగా ఉండాలని అది సృష్టించారు. మనకి ఒక గార్డెన్కి వెళ్తే ఎంత సంతోషం కదా, చాలా హ్యాపీ. అంటే మనం పార్కులకి గార్డెన్కి వెళ్తాం, అప్పుడు ఆ వృక్షాలని, ఒక్కొక్క వృక్షము, ఆ కలర్స్, ఆ పువ్వులు, మరి దాంట్లో పండే ఆ ఫలాలు చూస్తుంటే తింటుంటే మాకు ఆనందం అవుతుంది. ఎంత మమ్మల్ని ప్రేమించారంటే మా సంతోషం కొరకు ఇన్ని వెరైటీలు దేవుడు సృష్టించారండి. ఎంత వెరైటీ అండి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఎన్నో ఫలాలు ఉంది. మనం ఇంకా దాన్ని టేస్టే చూడలేదు, కొత్తగా ఉంది కదా. ఇన్ని సంవత్సరం మనం ఈ లోకంలో ఉంటేను ఇప్పుడు కూడా కొత్తది మనం చూస్తున్నాము. మనం కూడా, నేను మార్కెట్కి వెళ్ళింటే ఒక చిన్న ఆరెంజ్ అండి, ఆ కలర్ ఎంత బాగుంది, అది తీసి తినేప్పుడు అంత స్వీట్గా కూడా ఉంది. అలాగా కొత్త ఇంకా ఎన్నో ఫలాలు ఉందంటే మనము దాన్ని ఆనందించాలా, సంతోషంగా ఉండాలని ఇదంతా సృష్టించి మనిషికి ఇచ్చాడు కదా. ఇప్పుడు కూడా మా లైఫ్లో మాకు ఆనందంగా ఉండేదానికో అన్ని మంచి కార్యాలు ఆయన ఇచ్చి ఉన్నారనేది కూడా మనం 1 తిమోతి 6:17 చదువుకోవచ్చు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. చూసారా, సమస్తము మాకు ధారాళముగా దయచేసి మన సుఖం కొరకు అంటున్నారు, ఫర్ అవర్ ఎంజాయ్మెంట్ అంటారు. మనం ఎంజాయ్ చేసే కొరకే సమస్తముని దేవుడు సృష్టించి ఇస్తున్నారు ఇప్పుడు వరకు కదా. అన్ని మంచి వరాలు జ్యోతిర్మయుడైన తండ్రి నుండి వస్తుందంటారు కదా.
అది మనకి దేవుడు సంతోషం ఇచ్చాకే మనిషిని సృష్టించాడు, ఇదంతా మాకి ఇచ్చి ఉన్నారని చూడొచ్చు కదా. మనిషి సంతోషం కొరకే మరి ఆదామవ్వకి ఈ మృగాల్ని కూడా సృష్టించారు కదా. పెట్స్ అని మనం ఈరోజు మన కుక్కలు అయ్యొచ్చు, పిల్లి, మరి ఇదంతా మనం క్లోజ్గా కొన్ని మాత్రం పెట్టుకుంటాం. అయితే ప్రతి ఒక్కటి మనకి సంతోషం కొరకే సృష్టించింది. ఒక గుర్ర పైన కూర్చొని రైడ్ చేసేది ఎంత సంతోషం ఇస్తుందండి కదా. అది ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ గుర్రము సృష్టించిందే ఒక మనిషికి ఒక ట్రాన్స్పోర్టేషన్ కొరకు. అదంతా స్ట్రాంగ్గా మస్కులర్గా ఉంటుంది, అది ఎక్కడ కావాలంటే మమ్మల్ని తీసుకుపోతుంది. ఇంత వండర్ఫుల్ కదా. ఒక ఏనుగా చూస్తే ఒక సంతోషము, ఒక కోతి చూస్తే సంతోషము. ఇదేలాగా మనకి సంతోషం కొరకు ఇదంతా సృష్టించి ఉన్నారు కదా. మనిషి ఇప్పుడు ఎంత దాని పెట్స్ని క్లోజ్ అయిపోయారంటే, దాన్ని ఎంత ప్రేమిస్తారంటే, ఒక అమ్మాయి ఆమెకి ఉన్న పెట్ డాగ్ చనిపోయిందని ఆమె సూసైడ్ చేసుకునింది. అంత క్లోజ్గా ఉంది చూసారా. దానివల్ల ఇదంతా దేవుడు మన కొరకు సృష్టించింది. మరి ఫ్రెండ్స్ కదా, ఆదాంకి మంచి ఒక భార్యగా స్త్రీని సృష్టించారు. అది దేవుడు ఆనందం కొరకే కదా, అతని సంతోషం కొరకే సృష్టించారు కదా. ఈ రిలేషన్షిప్స్, మ్యారేజ్, పెండ్లి, ఇదంతా కూడా ఆ ఒక ప్రేమ, ఎంత మనిషి సంతోషం కొరకే దేవుడు సృష్టించి ఉన్నారు. మాత్రం కాదు, వేరే ఫ్రెండ్స్లు కూడా జతలో పోయి మనం గేమ్స్ ఆడతాం, క్రికెట్ ఆడవచ్చు, ఫుట్బాల్ ఆడవచ్చు. ఇదంతా ఎంత ఆనందకరంగా ఉంటుంది కదా. మరి స్విమ్మింగ్ చేసేది ఒక సంతోషము. మరి మౌంటైనీరింగ్ అంటే కొందరికి చాలా పర్వతం పైన ఎక్కిపోవాలనేది ఇష్టము, ఇంకా కొందరికి గుహల లోపల పోవాలనేది ఒక థ్రిల్లు. ఇలాగా అన్నీ మన సంతోషం కొరకు దేవుడు సృష్టించారు. మాత్రం కాదు, మంచి మ్యూజిక్ని మనం అర్థం చేసుకునే ఒక బ్రెయిన్ ఇచ్చారు కదా. చెవులతో మనం మంచి సంగీతంని మనం వినొచ్చు, దాన్ని ఆనందించవచ్చు. మరి పర్ఫ్యూమ్ వాసన కదా, ఎంత మంచి మా సంతోషం కొరకే దేవుడు సృష్టించి ఉన్నారు. ఇదంతా దేవుడు మన కొరకు సృష్టించి ఉన్నది. సో మా ఆనందంలో కొన్ని విషయాలు మొమెంటరీగా ఉంటుంది, అంటే ఆ తత్కాలంకి ఉంటుంది, ఆ తర్వాత అది ఫేడ్ అయిపోతుంది. అయితే కొన్ని సంతోషాలు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగంటే ఏదైనా ఆహారం తినేదే మనకి చాలా గొప్పది కదా. తినే దాంట్లో దేవుడు అన్ని రకాలుగా సృష్టించారు కాబట్టి అది మనకు కావాల్సిన స్పైసెస్ కదా, ఒక కారం కావాలన్నా, పుల్లగా ఉండాలన్నా అన్నీ దేవుడు సృష్టించారు కాబట్టి అదంతా తీసి కరెక్ట్ ప్రపోర్షన్లో మనం వండుకొని తింటుంటే ఆ స్మెల్ ఎలాగుంటుందండి కదా. అది ఒక ఆనందం. అయితే ఈ తినేది లేదంటే డ్రెస్ చేసుకునేది ఉండొచ్చు, ఇదంతా ఎలాగుంటుంది, ఆ మూమెంట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం తినాలా, మళ్ళా మనకి ఇస్తారనుకోండి. అయితే ఇది కొన్ని ఆ మూమెంట్ ఉంటుంది. అయితే కొన్ని సంతోషాలు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్, ఒకరు పెళ్లి చేసుకునేది అది లైఫ్ లాంగ్ వాళ్ళకి దొరికే సంతోషం. ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇలాగా కొన్ని విషయాలు లాంగ్ సంతోషం మనకి ఇస్తుంటుంది. కార్ వెహికల్స్ కొంటాము, అది చాలా సంవత్సరం మనకి అది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలాంటిది కదా. పిల్లలు పుడతారు కదా, కొత్త బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఆనందం, ఇదంతా లైఫ్ టైమ్ ఉంటుంది అని మనం చూడవచ్చు. అయితేను సోదర సోదరి, ఆదాము ఎప్పుడు దేవునికి విరుద్ధంగా పాపం చేశాడో అతను వంశం అంతా మనుష్య కులం అందరూ శాపంకి గురి అయ్యారు కదా. దేవునికి విరోధంగా వాళ్ళు జీవించి శాశ్వతంగా ఉండలేరు కదా. దానికే పాపం వలన మరణం వచ్చేసింది. ఎప్పుడైతే ఈ మరణం అనేది వచ్చిందో మనకి ఏ సంతోషం ఉంటేనో అది లాస్ట్లో మనం మరణించినప్పుడు అన్నీ పోగొట్టుకుంటాము కదా. ఇప్పుడు ఒక ఇల్లు కట్టామనుకోండి, బాగా కట్టాము, అన్ని సైట్ తీసుకొని మంచి ఏరియా చూసి చాలా బ్యూటిఫుల్గా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అక్కడ మాకు కావాల్సిందంతా దాంట్లో పెట్టుకుంటాము. మంచి కార్లు కొనవచ్చు, డ్రెస్లు కొనవచ్చు, గోల్డ్ కొనవచ్చు, డబ్బు సంపాదన చేసాడు. అయితే లైఫ్ పోతే అప్పుడు అన్నీ వేస్ట్ అయినట్టే కదా. అన్నీ దానికి మనకి ఏం సంబంధం ఉందో తీసుకొని పోయి ఒక మట్టిలో వేసేస్తారు, మట్టికి మట్టి అయిపోతాం. ఇది ఏమీ మనము కంటిన్యూగా ఎంజాయ్ చేయలేము, అది ఎండ్ అయిపోతుంది. సో మరణం అనేది వచ్చిన తర్వాత ఏ సంతోషం ఉంటేనో మాకు తెలుసు ఇది కొంచెం కాలమే
కదండి సోదరి. ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక ట్రైన్లో పోతున్నాం అనుకోండి, ట్రైన్లో వేరే వేరే కంపార్ట్మెంట్స్ ఉంటుంది. జనరల్ కంపార్ట్మెంట్ అది కొంచెం ప్రయాణం చేసేది ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ సెకండ్ క్లాస్, వాళ్ళకి రిజర్వ్ చేసుకొని వాళ్ళకొని పలానా సీట్ అపాయింట్ అయి ఉంటుంది, ఒక బర్త్ అని ఇచ్చి ఉంటారు. సో మనం ఏం చేస్తాం, ఆ ట్రైన్లో పోయినప్పుడు ఇమీడియట్గా మా పేరును ఆ సీట్ నెంబర్ చూసి అది మాది అని అక్కడ కూర్చుంటాం. వేరే ఎవరన్నా ఉంటే మనము వాళ్ళని అక్కడి నుండి పోమని చెప్పి ఇది మంది మనం రిజర్వ్ చేసుకుని ఇది నాదే అని ఒక రైట్, నాకు ఆ రైట్ ఉంది. సో అలా అక్కడ ఏ పొజిషన్ అక్కడ కూర్చుంటాము. మరి తర్వాత ఇంకా కొందరు ఫస్ట్ క్లాసు ఏసీ ఇదంతా, ఫస్ట్ ఏసీ ఇదంతా ఉంటుంది. ఇంకా కొంచెము ప్రయాణము హ్యాపీగా ఉంటుంది అనుకోండి. అయితే అందరూ ఒకే ట్రైన్లో ఉన్నారు, పోతా ఉన్నారు ట్రైన్. పోయినప్పుడు అవుట్ సైడ్ మనం విండోలో చూసినప్పుడు ఆ సీనరీసు, మరి నదులు, మరి పర్వతాలు ఇదంతా చూసుకొని పోవచ్చు కదా. రాత్రి పగలు కొంచెం లాంగ్ జర్నీ అయితే మన బర్త్లో పడుకుంటాము, లేస్తాము. మరి తర్వాత ట్రైన్లో వచ్చేదంతా తింటూ ఉంటాం, మంచి మంచి స్నాక్స్ అది ఇది వస్తూ ఉంటే అది మనం కొన్ని తింటూ ఉంటాము, అదొక ఆనందం. మరి ఫ్రెండ్స్తో అక్కడ కొందరితో ఫ్రెండ్స్ చేసుకుంటాము, వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాము, ఇదంతా జరుగుతుంది కదా. అప్పుడు మన మైండ్లో ఏమి, నాకు ఒక టికెట్ ఉంది, నాది సీట్ ఇది, మా పేరు బయట కూడా వేశారు అని నాకు ఒక రైట్ ఉందని అక్కడ మనం ఉంటాము. అయితే ఫైనల్లీ మన ఊరు వచ్చినప్పుడు, డెస్టినేషన్ వచ్చినప్పుడు అన్నీ వదిలేసి దిగిపోతాం. అప్పుడు ఏమైపోయిందండి, మనది, మన సీటు, మన పేరు ఉంది అనేది అంతా పోతుంది. అక్కడ బాగా ఏసీ ఉండొచ్చు, లేదంటే అది జనరల్ కంపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏమో ఉంటేనో అన్నీ వదిలిపెట్టి పోతూ ఉండాలి. అలాగే లైఫ్ కూడా సోదరి మా ఈ ప్రయాణంలో, జీవిత ప్రయాణంలో 70 లేదంటే 80 అంటారు, అంత కూడా ఎంతో జనానికి దొరకదు. బట్ ఎనీవే ఆ మరణం వచ్చినప్పుడు అన్నీ వదిలేసి ఆన్ ద స్పాట్ వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఆలోచన చేయండి. నాకు ఈ హౌస్ని ఇచ్చారు, పెద్ద హౌస్ 3000 స్క్వేర్ ఫీట్, అది అలాగా 3 ఫ్లోర్స్ ఉందంటే మరి బేస్మెంట్లో ఒక 1000 కార్ పార్కింగ్ గ్యారేజ్ అంటే టోటల్ 10,000 స్క్వేర్ ఫీట్, 10,000 స్క్వేర్ ఫీట్ ప్లేస్లో మనం ముగ్గురు ఉంటున్నాము. ఇది చర్చికని మనం అంత పెట్టుకున్నాము, మనకి సండేస్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వస్తారు కాబట్టి పెట్టుకున్నాం. మిగతా టైంలో మనమే యూస్ చేస్తున్నాము ఈ అన్ని ఫ్లోర్స్లో కూడా. మాకు బాగా అనుకూలంగా ఉంది, చెట్లు పెట్టుకున్నాము, చూసేకి చాలా బ్యూటిఫుల్గా, మంచి టైల్స్, ఏసీ ఉంది, అన్నీ కంఫర్టబుల్గా ఉంది. సో హ్యాపీగా ఉన్నాము. అయితే మాకు మనసులో ఎప్పుడు నాకు తెలుసు ఏమంటే ఇది కొంచెం కాలమే, ఇప్పుడే ఆల్రెడీ 60s దగ్గర వస్తున్నాం, ఇంకా 10 years దేవుని కృప ఉంటే 10 years ఉండొచ్చు, లేదంటే 20 years మ్యాక్సిమం, అంతే. తర్వాత ఏమవుతుందండి, అన్నీ వదిలేసి ఒకరోజు పోతా ఉండాలి. ఏమి మాకు దానికి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు రైట్ నో ఎలా ఉంది, మా మదర్ది మన పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, మా సిస్టర్స్ అందు పార్టీషన్ డీడ్లు చేసుకుని అది ఆ ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఖాతా చేసుకున్నాము, ఇప్పుడు మా పేరులో ఖాతా ఉంది, ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అయితే ఎంతవరకు మన పేరులోనే ఖాతా ఉండొచ్చు, మన పేరులో అన్ని డాక్యుమెంట్స్ ఉండొచ్చు, అయితే చనిపోయిన తర్వాత మాకు దానికి ఏం సంబంధం లేదు. పోయి తీసుకుపోయి మట్టిలో వేసేస్తారు, మట్టికి మట్టి అయిపోతాం కదా. మన పేరు, మన సైటు, మనది పార్టిషన్ అయింది, మన ప్రాపర్టీ, మన కారు, మన డబ్బు ఉందా? లేదు సోదరి. ఎంత ఉంటేనూ లేకుండా ఉంటే ఏమీ తీసుకోలేకుండా పోతాము. ఇప్పుడు ముందు మా మదర్ ఉన్నాం, మా ఫాదర్ది మా మదర్ ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎంటైర్ ప్రాపర్టీ మా మదర్ పేరులో ఉండేది. మనం చూస్తూ ఉండే డాక్యుమెంట్స్ అన్నీ ఆమె పేరుకి ట్రాన్స్ఫర్ అయింది, ఖాతా అంతా. మా మదర్ ఏమో 80 years 85 years అయింది, ఆమె ఏమైపోయారు, చనిపోయారు, మట్టిలో ఉన్నారు. నెక్స్ట్ మేము ఇంకా కొన్ని సంవత్సరంలో మేము పోతాం. అలాగే మనకు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా. సో ఎంత సంతోషం ఉంటేనో అది పర్మనెంట్ కాదా, అలాగ అయిపోయింది. ఏమండి ప్రయోజనం? ఎంత హ్యాపీగా ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం, ఓకే, బట్ దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఇది మాకు శాశ్వతం కాదు అని మనకు ఆలోచన వచ్చినప్పుడు ఏమప్పా అంతేనా, కొంచెం కాలమేనా, ఎంత ఉంటేనో అని పోతుంది కదా అనేలాగా పరిస్థితి వచ్చేసింది సోదరి. అయితే దాని కొరకే దేవుడు తన కుమారుడిని పంపించారు. యేసు పుట్టిందే ఆ సంతోషం పర్మనెంట్గా మాకు దొరకాల కదా. ఏ సంతోషం కొంచెంకాలమే ఉంటే ఏమండి ప్రయోజనము
కదా. ఇప్పుడు కొందరు ఫారెన్లో పోయి సెటిల్ అవ్వాలి, అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, అక్కడ ఇంకా బాగుంటుంది, అక్కడ పొల్యూషన్ ఉండదు, మంచి పాపులేషన్ తక్కువ, హౌజెస్, ఫెసిలిటీసు, రోడ్స్, అంత బ్యూటిఫుల్ సిటీస్, బాగుంది. అయితే అక్కడ చనిపోతేనో అదే సేమ్ కదా, మట్టిలోనే వేసేద్దాం, అన్నీ ఏది శాశ్వతం లేదు. సో సోదరి, దాని కొరకనే యేసు పుట్టింది అంతా మనకి ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే ఈ ఒక పాపము ద్వారా వచ్చిన ఈ పాపుల్ని రక్షించే కొరకే యేసు వచ్చారు. మనం పాపం చేసేసాము, ఆదాము పాపం చేశారు, అతను పుట్టిన మనందరూ పాపం చేసాము, ఇప్పుడు మరణం వచ్చేసింది. ఏ సంతోషం ఉంటే అన్ని పోయి వదిలేసి మనం మట్టికి పోవాలా, అక్కడి నుండి ఆ శాపం నుండి రక్షించేకే, ఆ పాపల్ని రక్షించేకే యేసు భూమిలో పుట్టారు. చూసారా, ఆ సంతోషముని మనకి పోగొట్టుకున్న సంతోషం మరలా ఇవ్వాలా, అది మాకు పర్మనెంట్గా శాశ్వతంగా సంతోషం ఇవ్వాలని యేసు పుట్టారు కదా. దానికే మనం మొదటి తిమోతి 1:15 చదివేప్పుడు యేసు ఎందుకు వచ్చారు అనేది చెప్తారు చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. చూసారా, పాపులను రక్షించుటకు యేసు భూమికి వచ్చారు. ఆయన వచ్చిందే పాపి, ఎందుకంటే మనం పాపం చేస్తాము, దేవుని శాపం అయింది, పాపం ఇచ్చే సంబళము జీతము మరణమును పోవాలా, దాని నుండి రక్షించేకే యేసు వచ్చారని మనం చూస్తాము. సో యేసు వచ్చింది, మనము పాపం చేసి ఆదాంలో, అతను పాపం చేసి అందరికీ మరణం తీసుకొచ్చారు కాబట్టి ఈతను రెండో ఆదాముగా వచ్చి ఆదాంకి సరైన ఒక యాగముగా దేవునికి సమర్పించి, అప్పుడు ఆదాము తన పాపముకి సావుకున్నట్లు ఆ శాపముని యేసు పాపం చేయక అనుభవించారు కాబట్టి అతను పాపము క్షమింపబడుతుంది కదా. యేసు పాపం చేయలేదు కదా, అయితే నువ్వు ఒక పాపికి ఇవ్వవలసిన దండన ఆయన తీసుకున్నారు కదా, దానివల్ల పాపిని వదిలేస్తారు. అన్ని ఆదాములో పుట్టిన వాళ్ళందరికీ ఒక పాప విమోచన ఇచ్చే కొరకే యేసు భూమిలో పుట్టి శిలువలో మరణించారు. సోదరి, దానివల్లనే ఇప్పుడు లోకంలో ఉన్న జనాలందరికీ ఒక సంతోషము ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ మనము యేసు మన కొరకు మరణించారు అని నమ్మినప్పుడే మాకు పాప క్షమాపణ అవుతుంది, దేవునితో సమాధానం అవుతుంది, దేవుని ఆత్మ ద్వారా మాకు సమస్త సంతోషం ఇప్పుడే దొరికేస్తుంది కదా. ఎవరెవరు వాళ్ళని నమ్మారో యేసు ప్రభుని, వాళ్ళను దేవుని బిడ్డలైపోయారు కదా. ఇప్పుడు ఆదాము పాపం చేసి దేవుని నుండి దూరం అయిపోయి సైతాను పిల్లలు అయిపోయి కదా, దేవునికి శత్రులుగా అయిపోయారు. ఇదంతా తీసేసి మరలా మనం దేవునితో ఏకమైపోతాము, సమాధానం పడతాము, అప్పుడు దేవుడు ఆనందంలో మనం ఉంటాం కదా. ఎంత సంతోషం! ఇప్పుడు దేవుని పిల్లలు అయిపోయే ఒక సంతోషము దేవుడు మనకి ఇచ్చేసాడు ఇప్పుడు కదా. ఒక ముస్లిము ఆ ఖురాన్ చదువుతున్నప్పుడు మనమందరూ ఖురాన్లో ఏముందంటే అల్లాహకి దాసులోని, అంతే మనందరూ దాసులు, అంతే స్లేవ్స్ లాగా అల్లాహకు ఉన్నామని. అయితే అదే బైబిల్లో అతను చదివేప్పుడు మనము దేవుని పిల్లలు అని చెప్పబడింది. చూడండి, ఇది ఎలా మనకి దొరికిందంటే యేసు ద్వారా. ఇది యోహాను 1:12 చదవండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చూసారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలు అయిపోయాము, దానికి అధికారం ఇచ్చారు. ఎందుకంటే యేసుని నమ్మాం కాబట్టి ఆయన నీతి మనకి ఏర్పడింది, మన పాపం అంతా ఆయన తీసేశారు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని క్షమించి బిడ్డలుగా మమ్మల్ని ఎంచుకుంటున్నారు. దానివల్ల సోదరి, దేవుని పిల్లలు అంటే ఆలోచించేయండి, ఎంత సంతోషం కదా. మనం దేవుని పిల్లలు, దేవుడే మన తండ్రి అన్నప్పుడు తండ్రి మమ్మల్ని ఎంత ప్రేమిస్తారు కదా. ఎలాగా తండ్రి పిల్లల్ని ప్రేమిస్తానో అలాగా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఎంత మనం విశ్వాసంలో వచ్చినప్పటి నుండి దేవుని ప్రేమని ప్రతిరోజు అనుభవిస్తున్నాం. మా కష్టంలో ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడతారు, మాకు కావాల్సినంత ఇస్తున్నారు, మనం ప్రార్థన చేసేప్పుడు వింటున్నారు దేవుడు. అఫ్కోర్స్ సమ్టైమ్స్ మనం తప్పు చేసినప్పుడు మాకు శిక్ష ఇస్తారు, అయితే ప్రేమ ఎంత ఉందండి, మమ్మల్ని రిజెక్ట్ చేయరు. మనం ఎంత మిస్టేక్లు చేస్తుంటాం, అయితే తండ్రి దగ్గర దేవుడా క్షమించని పోతే క్షమిస్తున్నారు. ఈ లైఫ్ టైంలో ఎంత ఎక్స్పీరియన్స్ అండి నిజంగా. తండ్రి మరి యేసు మమ్మల్ని ఎంత ప్రేమించున్నారు, ఆ ఒక సంతోషంలో మనం ఇప్పుడే ఉన్నాము సోదరి కదా. మరి అది మాత్రం కాదు,
యేసులో ఒకటైపోయాం. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు కదా, కుమారుడులో ఒకటైపోయాం. చూడండి, ఆయన ఒక ద్రాక్ష, ఒక చెట్టు అంటే ఆయనలో మనము బ్రాంచెస్గా ఉన్నామని మనం చూస్తున్నాం. చూడండి 15వ అధ్యాయము 5వ వచనము యోహాను. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నేను ద్రాక్షావల్లి, మీరు తెగులు అనేస్తారు. అంత అటాచ్ అయిపోయాం యేసులో. చూసారు, ఆయన వేరు మనం వేరు కాదు, ఆయనలో పార్ట్ అయిపోయాము దేవునికి పిల్లలుగా. చూసారా, తర్వాత తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నా ప్రేమ యందు నిలిచియుండుడి 9లో. తర్వాత 10, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. చూసారు, నేను చెప్పేలాగా చేస్తే నా ప్రేమలో నిలిచి ఉంటారు. ఎందుకంటే నేను నా తండ్రి చెప్పింది చేసి తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాను. అలాగే మీరు నా ప్రేమలో నిలిచి ఉండొచ్చు, దేవుని ప్రేమలో నిలిచి. దేవుడు చెప్పినట్లు మనం చేయాలి, యేసు చెప్పినట్లు మనం చేసుకుని పోతే ఆ ప్రేమలో ఎప్పుడు ఉంటాము. అప్పుడు ఎంత సంతోషం అండి కదా. దేవుని పిల్లలుగా ఉన్నాము అంటేనే ఎంత గ్రేట్ అండి కదా. సోదర సోదరి, ఈ ఒక సంతోషం దేవుడు ఇచ్చాడు. దీంట్లో ఉన్న సంతోషం మనం పొందాలా, పరిపూర్ణమైన సంతోషం పొందాలనే దేవుడు మాకు ఈ రీతిగా ప్రేమించి ఆయన కుమారుని ఇచ్చారనేది 11వ వచనము చూడొచ్చు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ సంగతులు అంటే, మీ యందు నా సంతోషము ఉండవలెననియు. ఏమిటి? మీ యందు నా సంతోషం ఉండవలనియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. ఏమండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలని నేను ఈ మాటలు చెప్తున్నాను. సో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చండి. ఒక ముస్లిము ఆ ఖురాన్ చదివేసి బైబిల్ను చదివేప్పుడు మన దేవుని పిల్లలైనప్పుడు అంతా ఆనందించాడంట. మనం యేసు ద్వారా మన దేవుని పిల్లలు అయిపోతాం, మన దాసులు మాత్రం కాదు. అయితే ఆయన పిల్లలు అనేప్పుడు నిజంగా ఎంత సంతోషపడాలండి మనం కదా. ఎంత ఒక గొప్ప వ్యక్తి ఐశ్వర్యవంతుడు మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాం అంటే అప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్. ఏ ఐశ్వర్యవంతుడు కాదు, దేవుడే, సర్వశక్తుడైన దేవుడు, సమస్తం ఆయనదే. ఆయన పిల్లలంటే అప్పుడు అన్నీ మనదే కదా. యేసు సమస్తముకు వారసు, మనం ఆయనతో తోడి వారసులు అయిపోయాము, జాయింట్ హెయిర్స్ అయిపోయాము. అప్పుడు ఎంత సంతోషపడాలా. దానివల్ల చెప్తున్నారు కదా, నా సంతోషం మీలో పరిపూర్ణంగా ఉండాలని. ఇప్పుడు మనకి పరిపూర్ణమైన సంతోషం వచ్చేసిందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు ముందులాగా ఏముంటేను ఏమి సచ్చినప్పుడు అన్నీ వదిలేసిపోవాలి కదా, మట్టికి మట్టి అవ్వాల్సిందే కదా అని లేదు. ఇప్పుడు మట్టికి మట్టి అయిపోతేను ఆయన రెండో రకట్లో మరలా మన నూతన శరీరంలో, మన మహిమగల శరీరంలో మనని లేపిస్తారు. నిత్య జీవం మనకి ఇవ్వబోతున్నారు. మరణమునే ఆయన తీసేస్తున్నారు. చనిపోయిన వాళ్ళందరికీ కొత్త ఒక శరీరముతో పునరుత్థానము చేసి నిత్య జీవం ఇస్తారనే ఒక నిరీక్షణ వచ్చేసినప్పుడు మాకెంత సంతోషం అండి. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఇప్పుడు ఈ లైఫ్ ఇంత హ్యాపీగా ఉండాలనేది కాదు ముఖ్యము. ఇప్పుడు ఇది ఎలా ఉంటేనే పర్వాలేదు, నేను నిత్యమైన ఆ ఆశీర్వాదంని పొందుకుంటాను కదా అనే సంతోషం మనకు ఉంటుంది కదా. ఇప్పుడు సమ్టైమ్స్ ఏమైనా డబ్బు పోగొట్టుకున్నా మనకి పోతేలే, మనకేమి ఇదేమీ శాశ్వతం కాదు కదా. హెల్త్ పాడైపోతాను అప్పుడు కూడా దుఃఖం లేదు, ఎందుకంటే ఈ లైఫే టెంపరీ కదా. ఎలా ఉంటే ఏమి, మనకి నిత్య జీవము యేసు ఇవ్వబోతారనే ఆ సంతోషము ఎవరు మమ్మల్ని తీసుకోపోలేరు. ఆ సంతోషం అఫ్కోర్స్ అప్పటి వరకు మమ్మల్ని దేవుడు కాపాడతారు కదా, రక్షణ పొందే వరకు మమ్మల్ని కాపాడతారు. తర్వాత కూడా మనకి నిత్య జీవం ఉందనే ఒక సంతోషము మాలో ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది సోదర సోదరి కదా. ఇది యేసు స్వామి రాకడ ద్వారా వచ్చిన సంతోషము. మరి ఇది ఆయన దూతలు చెప్పేప్పుడు ఏం చెప్తారు, ఇది మాకు మాత్రం కాదు, ఇప్పుడు విశ్వాసించే క్రైస్తవులకు మాత్రం కాదు, అయితే లోకంలో ఉన్న అన్ని జనాలకు అని అక్కడే చదవచ్చు. చూడండి లూకా 2లో ఏం చెప్తారు, 10-11. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో
ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చూసారా, ప్రజలందరికీ కలిగబోయే మహా సంతోషమైన సమాచారం. ప్రజలందరికీ అన్నప్పుడు ఏమి, యేసు ఆ పుట్టేప్పటికే ఆల్రెడీ 4000 సంవత్సరం అయిపోయింది, ఆదాము నుండి అప్పటి వరకు. అప్పుడు వాళ్ళకి కూడా ఇంక్లూడ్ అయ్యారు, ప్రజలందరూ అంటే వాళ్ళకు కూడా కదా. తర్వాత యేసు వచ్చిన తర్వాత ఎంత జనం లోకంలో ఉన్నారు, మా పితృలు అందరూ ఉన్నారు కదా, ఈ 2000 వాళ్ళకి కూడా కదా. కొందరేమో ఇప్పుడే విని రక్షణ పొందారు, అయితే మిగతా వాళ్ళ కొరకు కూడా యేసు మరణించి ఆదాంలో లోక రక్షణ చేసే కొరకు కదా. ఆదాము సంతానం అందరినీ రక్షించారు, ఎందుకంటే రెండో ఆదాము ఆయన వచ్చేస్తారు. ఆయన ఇచ్చిన బలి వచ్చి, ఆ యాగం వచ్చి ఆదాముకి ఇచ్చేశారు. సో ఆదాములో పుట్టిన వాళ్ళందరికీ ఇది ఆయన ఇవ్వబోయే ఒక రక్షణగా ఉంది. ఆయన పుట్టింది ఈ 4000 సంవత్సరం తర్వాత ఆయన నమ్ముకొని వచ్చిన కొందరికి మాత్రం కాదు, ఆదాం నుండి పుట్టిన మనిషి కులం కొరకే ఆయన సిలువలో మరణించున్న. దానికి లోక పాపముని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నారు కదా. ఆ కాలంలో గొర్రెపిల్ల తీసుకొచ్చి వీళ్ళు పాపముని దానిపైన వేసేసి దాన్ని వధించేవాళ్ళు. అప్పుడు మన పాపం కొరకు అది చనిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు క్షమాపణ అని. అలాగా లోక పాపముని సమస్తమును ఆయన భరించి సిలువలో మరణించారు కాబట్టి లోకంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఈ ఒక మహా సంతోషము దొరకవలసిందే. దానివలన సోదర సోదరి, ఇది యూదులకు మాత్రం కాదు, ఆ గొర్రెల కాపర్లకు మాత్రం ఆ రోజు తెలిసింది, అయితే వాళ్ళకి మాత్రం కాదు. యూదుల దేశంలో పుట్టారు కాబట్టి వాళ్ళకి మాత్రం కాదు, అన్యులకని పర్టికులర్గా రిపీటెడ్గా చెప్పారు. యూదులకి మరి అన్యులకు కూడా అని రోమా 15:8 చదువుకుంటారండి. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. ఏమండి, అన్యజనులు కూడా సంతోషించాలంట. అది ఆ తర్వాత అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. అన్యజనుల మధ్యలో నీ నామ సంకీర్తి చేస్తాను అని చెప్పి ఉన్నారు. తర్వాత మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు. ఏమండి, అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించండి. ఇది మనం అందరం ఇప్పుడు అన్యజనులే. ఆయన జనులు ఎవరు? ఆ కాలంలో అబ్రాహాం పిల్లలు, వంశంలో మాంసములుగా పుట్టిన ఇజ్రాయెల్ యూదులు మాత్రమే. అయితే వాళ్ళకంటే ఎక్కువగా అన్యజనులైన మనం ఇప్పుడు క్రైస్తవులందరూ అన్యజనులు కదా. ఇండియాలో ఉన్నాము, వేరే వేరే ఆఫ్రికాలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. యేసుని విశ్వసించినప్పుడు మనకు ఆ సంతోషం దొరుకుతుంది. అన్యజనులు ఎక్కువ సంతోషిస్తున్నారు చూడండి. తర్వాత 11 మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పియున్నది. చూసారు, అదే మనము ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేస్తున్నాం. మన కొరకు కూడా అన్య జనులు సంతోషపడేలాగా ఒక విషయం ఇది. మరియు యెషయా ఎలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణించుదురు. ఎంత రిపీటెడ్గా అదే దూత చెప్పింది. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషమైన సువార్తమని అంటే అన్యజనులకు పైన ఈయన ఏలుతారు, అన్యజనులు ఈయనని విశ్వసిస్తారంట. తర్వాత కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. 3 విషయం ఇప్పటివరకు మనం మాట్లాడింది, నిరీక్షణ, సమాధానము, ఆనందము అంటే సంతోషం. ఈ 3 ఇక్కడ చెప్తున్నారు చూడండి యేసు ద్వారా. మళ్ళీ చదవండి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. విస్తారులుగా నిరీక్ష గలవారు ఒకటకు అంటే మనకి నిరీక్ష వచ్చింది ఇప్పుడు. తర్వాత నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను. ఏమండి, సమస్త ఆనందముతోను, ఆనందం వచ్చింది. తర్వాత సమస్త ఆనందముతోను సమాధానముతోను. ఏమిటి? సమాధానముతోను. నిరీక్షణ, ఆనందము, సమాధానం 3 వచ్చింది చూడండి ఇంకోసారి. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. నింపునుగాక.
దానివల్ల యేసు రాకడ ద్వారా మనకి నిరీక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది, ఆనందం అంటే సంతోషము వచ్చింది అనేది ఎంత క్లియర్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే నువ్వు సోదర సోదరి, ఇది ఎలాంటి సంతోషం? ఇంకా ఒక 2 వచనాలు చదువుకుందాము. మొదట పేతురు 1వ అధ్యాయం 3 నుండి చదవండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏమండి, ఆయన ఎప్పుడు మృతుల నుండి యేసు 3వ రోజు లేసారో మనకి జీవగలమైన ఒక నిరీక్షణ, లైవ్లీ హోప్ వచ్చేసింది. అప్పుడు వరకు చనిపోతే అయిపోయింది అంతే, యేసు చనిపోయారు అంతే, ఫినిష్ అని. అలా కాదు, ఇప్పుడు ఆయన లేసేసారంటే ఇప్పుడు మృతుల వాళ్ళు కూడా లేచి వస్తారు అని ఒక మనకి నిరీక్షణ వచ్చింది కదా. ఒక గొప్ప లైవ్లీ హోప్ అంటున్నారు దీన్ని. చదవండి. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా. మూడు అక్షయమైనది, నిర్మలమైనది, వాడకుండా ఉండేది. ఇప్పుడు లోకంలో ఉండేదంతా వాడిపోతుంది, క్షయమైనది కదా. కొంచెం కాలమే, టెంపరీగా ఉంటుంది. చాలా బాగా ఉన్నాము, చూసేకి బాగా యూత్ లాగా ఉన్నాము, బలంగా ఉన్నాము. ఎంతకాలము? ఒక 10, 20, 30 years తర్వాత అందరూ వయసు అయి మారిపోతారు. ఎంత స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు బలివీన అయిపోతారు. ఎంత అందంగా ఉన్నవాళ్ళు అందమంతా పోగొట్టుకుంటారు. వయసు అయిపోయిన తర్వాత అన్నీ వెళ్ళిపోతుంది కదా. ఐశ్వర్యంతో చనిపోయినప్పుడు అన్నీ పోగొట్టుకుంటారు. అలా కాకుండా ఇక్కడ ఏం చెప్తున్నారండి? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఏమండి? స్వాస్థ్యము మనకి కలుగునట్లు, ఈ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు మాకేమో స్వాస్థ్యం వచ్చింది, ప్రాపర్టీ వచ్చింది, సంతోషమే. అయితే ఇదంతా కొంచెం కాలమే కదా. అలాగే లేకుండా నిత్యముగా ఉన్న స్వాస్థ్యము, దేవుని ఒక బాధ్యత అయిపోయి మనము దేవునికి మన ఇన్హెరిటెన్స్, స్వాస్థ్య హక్కు మనకి ఆయన ద్వారా, మనకి ఆయన పిల్లల కాబట్టి మనకి దొరికి ఉన్నది. నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. సరే, మనకి కొత్త ఒక నిరీక్షణ, కొత్త ఒక జీవితము వచ్చేసింది ఇప్పుడు అంటున్నారు. అయితే అప్పుడు అది వచ్చేది ఆయన 2వ రాకడలో మనం పునరుత్థానం చేసినప్పుడు. అంతవరకు ఈ లైఫ్ మనము జీవించాలి కదా. అయితే ఈ కష్టము, ఈ కష్టమైన ఈ లోకంలో కూడా మనం జీవించేప్పుడు కూడా ఆయన మమ్మల్ని కాచుకుంటారు. చూడండి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఏమండి? కడవరి కాలములో బయలుపరిచే రక్షణ మీకు కలుగునట్లు. రక్షణ మనకి ఎప్పుడు దొరుకుతుంది? ఆయన 2వ రాకడ. ఆయన 2వ రాకడ కదా, మరణించి లేపబడతారు. మనం ఇంకా బతుకుంటే మనం మార్చబడి మన మహిమగల శరీరంలో ఆయన ఆనందముకి పోయేది రక్షణ అప్పుడు కదా. అప్పుడు వరకు దేవుడు మమ్మల్ని కాపాడుతారు ఈ లోకంలో ఉన్న వరకు. చూడండి, అది ఇక్కడ చెప్పేది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఏంటి? కాకబడిన మీకేనుంది. అప్పటి వరకు దేవుడు మమ్మల్ని కాచుతున్నాడు, కాపాడుతున్నాడు కదా. ఇది పరలోకంలో ఏర్పడుతుంది. అయితే అప్పుడు వచ్చే వరకు మమ్మల్ని ఈ లైఫ్లో మమ్మల్ని కాపాడుతున్నాడు దేవుడు అంతవరకు. అది ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు. దేవుని శక్తి మమ్మల్ని కాపాడుతున్నది. అదెంత మనకి ఆనందం అనేది చూసుకోవచ్చు. ఈ విషయంలో మనం ఎంత ఆనందించాలి. యాక్చువల్లీ వీ షుడ్ బి వెరీ జాయ్ఫుల్ అండ్ హ్యాపీ. 6వ వచనము. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని. మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. అలాగే ఆనందించాలండి. మనకి పాపమంతా క్షమింపబడిందంటే ఎంత ఆనందం అండి. ఎంత అప్పు దేవునికి ఇవ్వాలి, ఎంత తప్పులు చేసాను అన్నిటికీ మనం అనుభవించాలి. అయితే అదంతా క్లియర్ చేసేస్తాడు దేవుడు. ఏ పాపము దోషము లేకుండా ఒక ప్లేస్లో చెప్తారు కదా, ఈస్ట్కు వెస్ట్కు ఎంత దూరం ఉందో అంత దూరం మీ పాపముని మిమ్మల్ని దూరం చేశానని. చూసారా ఎంత పాపం చేసి ఉన్నాం దేవునికి విరుద్ధంగా కదా. అయితే అదంతా దేవుడు క్షమించేసి ఇప్పుడు మమ్మల్ని
ప్రేమిస్తున్నారు, నీతివంతులని ఎంచుకుంటున్నారు అంటే ఎంత ఆనందం అండి. మరి దేవుని పిల్లలైపోయాము, ఆయన మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అది మాత్రం కాదు, మనకి స్వాస్థ్యముగా ఆయన రక్షణ ఇవ్వబోతున్నారు, నిత్యజీవం ఇవ్వబోతున్నారు. దానివలన మనము ఎంత ఆనందపడవాలా చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని. ఏమండి, మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ ఈ లైఫ్లో మాకు కొన్ని దేవుడు నేర్పిస్తుంటారు, కొన్ని కష్టాలు సమస్యలు వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని ఇంకా పరిశుద్ధంగా చేసే కొరకు ఇదంతా దేవుడు అనుమతిస్తుంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చూసారా, అవసరము బట్టి కొంచెం కాలం మీకు దుఃఖం. ఏం అవసరం అంటే మనం ఇంకా ఆ పాపముని ఇష్టపడుతుంటే, ఇంకా పాపమును వదిలేయాలంటే మనం కొంచెం కష్టం అనుభవించినప్పుడే అప్పుడు మనకి తెలుస్తుంది పాపం అంటే ఎంత చెడ్డది, దాన్ని వదిలేయాలా, నేను మంచోడవాలా, పరిశుద్ధ. ఇది ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. ఇది ఎలాగంటే ఒక బంగారం లాగా, మాలో ఉన్న విశ్వాసం బంగారం లాంటిది. అయితే ఆ బంగారంలో మీరు తీసేప్పుడు అదేముంటుంది, వేరే రాయిలు మట్టి అంతా అంటుకొని ఉంటుంది. దాని మధ్యలో ఇది మిక్స్ అయిపోయింది. దాన్ని ఏం చేయాలి, కొట్టి పీసెస్ చేసి దాన్ని వేరే వేరే ప్రాసెస్ ఫిల్టరింగ్ చేసి లాస్ట్లో హీట్ చేస్తారు. హీట్ చేసేప్పుడు వేరే అన్నీ కాలిపోతుంది, బంగారం మాత్రము శ్రేష్టంగా అది సపరేట్ అవుతుంది. అప్పుడే దానికి అంత వెలుగు వచ్చేది. చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. అలాగా మాలో ఉన్న విశ్వాసము బంగారు లాంటివి. అయితే మాలో అవిశ్వాసం కూడా ఉండొచ్చు, వేరే చెడ్డ ఆలోచనలు ఉండొచ్చు. ఇదంతా పోవాలంటే కష్టము సమస్యలు వచ్చినప్పుడే అదంతా మనల్ని పోయేది. దానికే మాకు ఈ సమస్యలు అవసరము ఉంది అని మనం తెలుసుకోవాలా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అప్పుడే మీకు మెప్పు మహిమ ఘనత వచ్చేది ఎప్పుడో మనం ప్యూర్ అయినప్పుడే. ఇప్పుడు గోల్డ్కి అంత వాల్యూ ఉంది, ఎందుకంటే అంత ప్యూరిఫై అయి వచ్చింది కాబట్టి అది వాల్యూ. అలాగే మమ్మల్ని ఇప్పుడు ఇంకా పరిశుద్ధం చేస్తున్నారు. అప్పుడు యేసు వచ్చేటప్పుడు మనం ఎలా ఉంటాము, చాలా వెలువగలగా మహిమ పొందుకుంటాము అనేది మనం చూసుకోవచ్చు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఆయనను చూడలేదు, అయితేను ఆయన ప్రేమిస్తాం. ఎందుకంటే ఆయన ప్రేమ మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి, ఆయన ఆత్మ ద్వారా మనం ప్రతిరోజు ఆయనను అనుభవిస్తున్నాం కాబట్టి, ఆయన రుచి చూసాం కాబట్టి, ఆయన మంచితనంని ఆయనని ప్రేమిస్తున్నాము. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడే ఆనందిస్తున్నారు ఆయన చూడక ఉంటేను. ఎలాంటి ఆనందము చూడండి ఇంకోసారి. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పన సఖ్యము మహిమాకరమైన ఆనందం మనకిచ్చారు. ఇప్పుడు అంత ఆనందం యేసు పుట్టారు కాబట్టి, ఆయన పుట్టింది అంత సంతోషం. దానికే దూతలు చెప్పింది మహా సంతోషం ఇచ్చే ఒక సువార్తమాన అని చెప్పారు. సో దానివల్ల ఆయన పుట్టారు, ఆయన పుట్టింది ఎంత సంతోషం. తర్వాత ఏమయ్యారండి, ఆయన మన కొరకు పరిశుద్ధమైన జీవితం జీవించి 33 సంవత్సరం ఉన్నప్పుడు ఆదాముకు బదులుగా దేవునికి సరియైన యాగం ఇచ్చారు కాబట్టి, ఆదాము అతను చేసిన పాపం అన్నిటికీ అక్కడ పరిష్కారం అయిపోయి ఇప్పుడు యేసు ద్వారా ఆదాము మనుషులందరికీ ఇప్పుడు పాప క్షమాపణ, పునరుత్థాన, నిత్య జీవం వచ్చేసింది. ఆ సువార్తమాన మనం ఇప్పుడే విశ్వాసించి యేసుని విశ్వసిస్తే ఇప్పుడే మన పాపముని దేవుడు క్షమించి ఆయన బిడ్డలుగా మమ్మల్ని చేసుకుంటారు. తర్వాత ఇప్పుడే మమ్మల్ని కాపాడుతారు, మాకు అన్నీ కావాల్సిందంతా ఆనందం ఇస్తున్నారు. మరి అవసరంగా ఉంది కాబట్టి కొన్ని సమయంలో మమ్మల్ని పరీక్షించి మమ్మల్ని పరిశోధించారు. తర్వాత యేసు రెండో రాకడలో ఆయనతో మహిమగల శరీరంతో లేపబడి ఆయనతో పరిపాలన చేస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు రెండో రాకడ వచ్చి 1000 సంవత్సరం భూమి పరిపాలన చేస్తారు. ఎందుకంటే ఈ సువార్త అందరికీ దొరకాలండి. అందరంటే ఎవరు, చనిపోయిన వాళ్ళు లేపబడతారు కదా. అందరూ యేసు
ఆ ఒక పుట్టింది, ఆయన చేసింది తెలుసుకోవాలి. యేసు ద్వారా మాకు పాప క్షమాపణ, నిత్య జీవం ఉన్నది అందరూ తెలుసుకోవాలి. యేసు పుట్టేక ముందు ఉన్నవాళ్ళు, తర్వాత తెలియక యేసు ఎవరనే తెలియక చనిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. సో దాని కొరకు సైతాన్ని కట్టేస్తారు. సైతాన్ని ఇప్పుడు వాళ్ళు తెలియకుండా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏం చేస్తారు, వాళ్ళు కన్నుని గుడ్డితనం చేసేసాడు. ఆ సైతాన్ని కట్టేసి సంఘముని మహిమపరిచి సంఘముతో 1000 సంవత్సరం పరిపాలన చేసేప్పుడు మన పితరులు వీళ్ళు ముందు ఉన్నవాళ్ళు, ఆదాం వరకు ఉన్నవాళ్ళు అందరూ ఏలేసి వచ్చినప్పుడు యేసు వచ్చి మన కొరకు మరణించింది తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు దానివల్ల మా పాపము క్షమింపబడింది, ఇప్పుడు దేవుడు కొత్త లైఫ్ అగైన్ సెకండ్ ఛాన్స్ ఇచ్చారని తెలుసుకొని అప్పుడు పరిపూర్ణ ఒక స్థితికి పరిశుద్ధతకి వాళ్ళు వస్తారు. అలాగ వచ్చినప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన చివరిలో ఒక చిన్న టెస్ట్ పెడతారు. సైతాన్ని వదిలేసి ఇంకా సరిపోకుండా పాపంలో ఉన్న వాళ్ళని మాత్రము సైతాన్తో నాశనం చేస్తారు. మిగిలిన జనం అందరూ ఆనందించుతూ ప్రతిరోజు ఆనందం. అప్పుడు మరణం ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీళ్ళు ఉండదు, ఇంకా ఆనందమే, ప్రతిరోజు సంతోషమే. అది ఎవరు మమ్మల్ని నుండి తీసుకుపోలేరు. అలాంటి ఆనందము ఈ లోకం అందరికీ ఇస్తుంది. ఇదే క్రిస్మస్ ద్వారా మనకి దొరికే మహా సంతోషమైన ఒక విషయం. దేవుని వీలైతే చిత్తం ఉంటే లాస్ట్ యేసు క్రీస్తు పుట్టుక ద్వారా వచ్చిన ఇంకొక 4వ అంశంని మనము చూసుకున్నాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.